నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ పైన చేసిన విషయాన్ని మీరు చూసిందే. అది కూలిపోయింది. నీళ్ళలో ఎప్పుడో మేడిగడ్డ కొట్టుకుపోయింది. కాళేశ్వరం లేదు, అది కూలిపోయింది. కమిషన్ల కోసం కట్టారు, ఏటీఎంగా యూజ్ చేసుకోవడానికి మాత్రమే కాళేశ్వరాన్ని కట్టారనే మాటని మనం పదే పదే రెండేళ్ల పాటుగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాన్ని వినుకుంటూ వచ్చాం. అయితే గతంలో పాడిన పాటలు తలాపున పారుతుంది గోదారి, మన ఊరు మన శిలక ఎడారి అని వెనకటి కాలంలో కూడా పాడారు. గలగల్లో పారెటి గంగమ్మ తల్లిని నల్లరేగళ్లకు మళ్లించినాడమ్మ, కాళేశ్వరము తొత్తి లక్షల ఎకరాలు కలకలలాడించిన మన పెద్ద రైతన్న. ఇలాంటి పాటల్ని మీరు ఎప్పుడో వినుంటారు. నేను ఇంకోటి చెప్పుడు కూడా మర్చిపోయినా. రాజుల కాలాన్ని చూస్తుంటారు, మీసాలు తిప్పిన దొరలు చూస్తుంటారు, తొడలు పట్టిన పహిల్వాలను చూస్తుంటారు, జబ్బల్ని నిముకున్న బాక్సర్లను చూస్తుంటారు, రాజ్యాధికారులను చూస్తుంటారు, గొప్ప గొప్ప రాజుల చరిత్రల్ని గడిచిపోయిన రాజ్యాల్ని మీరు చూస్తుంటారు. కానీ గోదావరి అనగానే అది ఖాళీగా సముద్రంలోకి పారే ఒక వృధా నీరు అనుకుని చాలా వరకు మాట్లాడుకునేటోళ్ళు. కానీ ఆ గోదావరి పైన ఒక బరాజుని నిర్మించి ఆ నీళ్ళని నల్లరేగళ్లకు మళ్లించాలనే ఆలోచన ఏ ఒక్క రాజు నుంచి ఇక్కడ రాజకీయ నాయకుల వరకు ఎవరికైనా 1% ఆలోచన వచ్చిందంటే ఎవ్వడికి రాలా, గుర్తుపెట్టుకోండి. అది కేసీఆర్ గారికి మాత్రమే వచ్చింది. ఎందుకో తెలుసా? రాష్ట్ర రైతన్నుల యొక్క మృత్యుకేకలు, ఆత్మహత్యలు, పురుగుల మందు తాగి చనిపోతూ ఉంటే సహించలేకపోయిన మనిషి. వ్యవసాయంలో మనం ఎందుకు ముందు పోకూడదు? నా తెలంగాణ నేనే ఎందుకు అభివృద్ధి చేయకూడదు? నా తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే బంగారు తెలంగాణ నేను ఎందుకు చేయలేను? నా రాష్ట్ర రైతులను వలసపోవాల్సిన కర్మ ఏమొచ్చింది? నేను ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి పని చేసుకునేలా ఎందుకు చేయాలని ఆయన అభివృద్ధి చేసి ఆయన మేడిగడ్డ కట్టి, తర్వాత అన్నారం బరాజ్ కట్టి, ఆ తర్వాత సుందిల్లా కట్టి, పంప్ హౌజ్లను నిర్మించి, ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, ఆడ నుంచి గ్రావిటీ కెనాలు నిర్మించి, అక్కడి నుంచి పెద్ద పెద్ద రిజర్వేర్లు నింపి, చెరువులు నింపి, ఎస్ఆర్ఎస్పి కెనాలను నింపి, పొలాలకు నీళ్ళను నింపి, మడులలో పుష్కలంగా వడ్లను సాగు చేసిన మహానుభావుడు కేసీఆర్ గారని ఇంత గొప్పగా వర్ణించినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట, కూలిపోయి. అయితే నిన్నటి డేట్ ప్రకారము ఇదే మేడిగడ్డ నీళ్లు జస్ట్ 3-4 అవర్స్లోనే 10,000 పైగా క్యూసెక్కుల నీళ్లు వృధాగా ఏపీకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది నిన్నటి వీడియో, ఎప్పుడుదో వీడియో కాదు. ఇక కాళేశ్వరం కూలిందని గాడుతో ఎవరు కూస్తూ ఉన్నారు కదా, ఇది ఒక్కటి చూడాలి మిత్రులారా. ఏడ కాళేశ్వరం కూలిందయ్యా, ఏడ మేడిగడ్డ కూలింది? ఇప్పుడు ప్రజెంట్ చూడండి, మొత్తం బరాజులు మునిగిపోయేంత వరకు నీళ్లు పోతుంటే మేడిగడ్డ కదలకుండా ఎంత బ్రహ్మాండంగా ఉందో మీరే చూడండి. కుంగిందని ఏడ కుంగిందా? ఏడ ఎంత బ్రహ్మాండమైన నీళ్లు పోతున్నాయి మీరు చూడొచ్చు మిత్రులారా. ఎంత గొప్పగా కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు పరవళ్ళు ఎత్తుకుంటూ మమ్మల్ని ఆపండియ్యా అంటే ఆపడం శాత కానీ దద్దమ్మ ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇంత గొప్ప మేడిగడ్డని ఇప్పుడు కూల్చేసే ప్రయత్నం చేస్తాను. ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మేడిగడ్డను ముంచే కుట్ర, ఇచ్చంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ సర్కారు పన్నాగం, మోదీ ప్రసన్నం కోసం గోదావరి కావేరి గ్రీన్ సిగ్నల్. ఓవైపు బనకచెర్లకు జై, మరోవైపు ఇచ్చంపల్లికి సై. గోదావరిలో మిగులు వాదనకు నీళ్లొదిలిన సర్కారు. ఇప్పటికే కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు. ఇదే జరిగితే అన్నారం, సుందిల్లా బరాజులు పడావు. 20 నెలలుగా మేడిగడ్డను బాగు చేయకుండా నిర్లక్ష్యం. 22న గోదావరి కావేరి లింకుపై NWTA భేటీ. కేసీఆర్ పై కక్షతో రేవంత్ రెడ్డి సర్కార్ డేంజర్ గేమ్. చూశారు కదా, ఇక సర్కార్ మామూలు డేంజర్ గేమ్ కాదు. కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా మేడిగడ్డ, ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజీ ఇవన్నీ కట్టి, ఒకవేళ వీటిని కట్టి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళందించే ప్రయత్నంలో కేసీఆర్ గారు తన వంతు తాను కృషి చేస్తే ఆ యొక్క మేడిగడ్డని, ఆ యొక్క అన్నారం, సుందిల్ల వాటిని పడావు పెట్టి ఈ ప్రాజెక్టులను నరేంద్ర మోడీ చేతుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు కలల సాకారం కొరకు తెలంగాణ రాష్ట్ర నీటి జలాలను వీళ్ళు మన బరాజులను పడావు పెట్టి, ఎండబెట్టి వాళ్ళని కూల్చే ప్రయత్నాలు చేసి వీటిపై అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది అనుకుంటూ వాటినన్నింటినీ ఈరోజు తెలంగాణకు నీళ్లు మళ్లించకుండా ఈరోజు 29 లక్షల ఎకరాల వరకు భూమి సాగులోకి రాని దురదృష్టం ఈ కాంగ్రెస్ పార్టీలోనే చోటు చేసుకుంది. ఈ కాంగ్రెస్ పార్టీలోనే మాత్రమే చోటు చేసుకుంది. అయితే ఇంత ఘోరంగా ఏనాడు కూడా ఏర్పడలా. ఎవరి మాట విన్నా కూడా కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ ఊసిపోయింది అనేది ఎప్పుడు తప్ప నా వెనకాల పడుతుంది అదేమైనా ఏఐతో జనరేట్ చేసిన వీడియోనా? నిన్నటికి నిన్న ఒక వ్యక్తి ఆ మేడిగడ్డ దగ్గర ఉండి వీడియో తీసి పెట్టిన వైనము ఇప్పటిదాకా 10,000 క్యూసెక్కులు, జస్ట్ 4 గంటల్లోనే 10,000 క్యూసెక్కుల నీరు వృధాగా ఏపీ రాష్ట్రాలకు మళ్ళీపోయిన పరిస్థితి. దీన్ని ఖరాబ్ చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. ఎందుకు ఇంత కుట్ర అంటే రేవంత్ రెడ్డి
కేసీఆర్ గారి పైన కక్షతోటి కుట్రతోటి ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే చేసిండో వాటినన్నింటి పడావు పెట్టి కేసీఆర్ని జైలుకు పంపే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాడు. దయచేసి తెలంగాణ సమాజం సోయి తెచ్చుకోవాలి. మేడిగడ్డ కూలిపోలేదు, మేడిగడ్డ ఆగం కాలేదు, కాళేశ్వరం బంద్ అయ్యింది. 20 నెలల నుంచి కాళేశ్వరాన్ని బంద్ పెట్టినందుకే 29 లక్షల ఎకరాలు ఎండిపోయింది. 29 ఎకరాలే కాదు, ఈరోజు కాలువలు నమ్ముకున్న బీడు బారిన శెలకలు భూములు అన్ని వానాకాలంలో సైతం పగుళ్ళు వాసినాయి. అంటే దానికి దరిద్రమైన కాలయాపన, దరిద్రమైన కాలాన్ని కాలదన్నేలా చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి. కాళేశ్వరం కూలలేదు, కాళేశ్వరం పటిష్టంగానే ఉంది. కాళేశ్వరం తెలంగాణకు నీటి జీవనాధారం. అది లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి, రైతన్నలకు, వ్యవసాయ రంగానికి నీళ్లు ఉండదు, పారిశ్రామానికి నీళ్లు ఉండదు, తాగునీటికి, మంజీరా నీళ్లకు, హైదరాబాద్లో నీటి సరఫరాకు ఏనికి కూడా నీళ్లు అందకుండా మళ్ళీ అదేవిధంగా పాలమూరు నుంచి, హైదరాబాద్ నుంచి మనం పక్క రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తీసుకొని వస్తూ ఉన్నాడు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. మేడిగడ్డ కూలేదు, పటిష్టంగా ఉంది.